హాయ్ అందరికీ నమస్కారం. బీహార్లో ఎన్డీఏ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే ఈసారి బీజేపీకి ఏదైనా అవకాశం ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ ఆల్మోస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 90 సీట్లు బీజేపీ సాధించింది, 84 సీట్లు జేడీయూ సాధించడం జరిగింది. ఇకపోతే ఆ తర్వాత మూడో స్థానంలో ఆర్జేడీ నిలిచింది 25 స్థానాలతోటి. ఇక్కడ ఎన్డీఏలో బీజేపీ 90 స్థానాలు, జేడీయూ 84 స్థానాలు, లోక్ జనశక్తి పార్టీ 19 స్థానాలు సాధించాయి. అయితే ఇందులో లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అన్న మాటలు వినపడుతున్నాయి. అదే సమయంలో ఇటువైపు ఆర్జేడీ నుంచే ఈసారి కూడా జేడీయూ నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారు. అయితే ఈసారి భాజపా భారతీయ జనతా పార్టీ కూడా హాఫ్ పంచుకుంటారన్న మాటలు కూడా వినపడుతున్నాయి. ఏదేమైనా మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అయితే ఖాయంగా కనపడుతోంది. ఇందుకీ ఎన్డీఏ గవర్నమెంట్ దాదాపుగా 20 ఏళ్ల నుంచి బీహార్లో ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే వస్తోంది. అంతకుముందు 15 ఏళ్ల పాటు ఆర్జేడీ గవర్నమెంట్ ఉంది. సో పొత్తులు ఉండొచ్చు, కానీ ఆర్జేడీ గవర్నమెంట్ అయితే నడిచింది 15 ఏళ్ల పాటు. సో అలాంటి 15 ఏళ్ల పాటు నడిచిన ఆర్జేడీ గవర్నమెంటు ఆ తర్వాత రాష్ట్రీయ జనతాదళ్కు ఏమైంది? 20 ఏళ్లుగా ఎందుకు ప్రతిపక్షంలోనే ఉంటుంది? లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన తెర వెనక్కు వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఆయన కుమారుడిని తేజస్వి యాదవ్ను ముందు పెట్టిన తర్వాత కూడా రాష్ట్రీయ జనతాదళ్ ముందుకు రాలేకపోతోంది, గెలవలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీతో ప్రచారం చేయించింది రాహుల్ గాంధీ, పెద్ద ఎత్తున ఓట్ చోరీ అని చెప్పేసి జనాలను మేల్కొల్పి ఒక ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వాళ్ళు గెలవలేకపోయారు. ఎంత దారుణంగా ఈసారి ఓడిపోయారంటే, కేవలం 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ కేవలం 25 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరీ దారుణం, 60 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఇక్కడ ఆర్జేడీ పతనానికి కారణం ఏంటి? కోర్స్ గతంలో కూడా 15 ఏళ్ల పాటు ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీతో ఉండొచ్చు, సో సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీది ప్రధానమైన అంశం కాదు. ఎందుకంటే 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆర్జేడీ ఎందుకు 20 ఏళ్ల పాటు దూరంగా ఉందంటే, జంగిల్ రాజ్ ఒక కథనం చూశాను. ఆ కథనాన్ని అనుసరించి ఆ స్ఫూర్తితో కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆర్జేడీ పతనానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది. మరి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆర్జేడీ దాదాపు 20 ఏళ్ల నుంచి అధికారంలో లేకపోవటానికి గల కారణాలేంటి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే మరింత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా నేను ఒక విన్నపం చేస్తున్నా ఏంటంటే, మీకు రైట్ సైడ్ నుండి జాయిన్ బటన్ని నొక్కి మెంబర్గా జాయిన్ అవ్వండి. మీ మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళతో స్పెషల్ ఇంటరాక్షన్ ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే సలహాలు సూచనలతో ఛానల్ కూడా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఛానల్ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కండి. రైట్, 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నది. మరి 20 ఏళ్ల నుంచి ఎందుకు అధికారం లేదు ఆర్జేడీ అంటే, ఒకటే ఒక పదం, జంగిల్ రాజ్. ఆ జంగిల్ రాజ్ అనే పదం ఆర్జేడీని ప్రజలకు దూరం చేసిందని చెప్పాలి. ఎందుకు జంగిల్ రాజ్ అనే పదం వచ్చిందంటే, మనము 2005 నాటికి వెళ్ళాలి. 2005లో వాజ్పేయి ప్రచారానికి వస్తున్నారు. 2005 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్లో. అప్పుడు వాజ్పేయి ప్రచారానికి వస్తున్నారు. వాజ్పేయికి ఒక వార్త చూశారు. కిసలే అనే ఒక 15 ఏళ్ల బాలుడు కిడ్నాప్ జరిగింది. ఇదేంటబ్బా 15 ఏళ్ల బాలుడు కిడ్నాప్ జరిగిందని చెప్పేసి ఆయన ప్రసంగంలో ఆయన ఒక మాట వాడాడు. కహా హై మేరే కిసలే, ముझे మేరా కిసలే లౌటాదో. ఎక్కడున్నాడు కిసలే, నా కిసలేని నాకు తిరిగి ఇవ్వండి అని ఆయన మాట్లాడాడు. సో ఆ వాక్యం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిందని చెప్పాలి. జనవరి 19వ తారీఖు ఆ అబ్బాయి కిడ్నాప్ అయ్యాడు, 15 ఏళ్ల బాలుడు. ఆ తర్వాత బహుశా జనవరి 25వ తారీఖున వాజ్పేయి తన ప్రసంగంలో ఈ మాట వాడాడు. ఆ తర్వాత కరెక్ట్గా 3 రోజులకి ఆ అబ్బాయిని మళ్ళీ కిడ్నాపర్ల చెర నుంచి బయటికి తీసుకొచ్చారు. కిడ్నాపర్లు ఎన్కౌంటర్ చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అట్ ద సేమ్ టైం అప్పట్లో బీహార్లో ఎలాంటి పరిస్థితులు ఉండేవంటే, ప్రజల కళ్లకు కట్టాయి ఆ పరిస్థితులన్నీ కూడా. ఆ రకంగా బీజేపీలో వాజ్పేయి తన ప్రచారాన్ని కొనసాగించారని చెప్పాలి. దాదాపు 1991 నుంచి 2005 మధ్యకాలంలో విపరీతమైన కిడ్నాప్లు. ఇవాళకి మనం మాట్లాడుకుంటుంటాము, సినిమాల్లో కూడా చూస్తుంటాము. సో సంపాలి అంటే బీహార్ గ్యాంగ్ అని దించేట్రా వాడు అంటే అత్యంత చౌకగా చంపేస్తారు వాళ్ళు. ఎలాంటి పరిస్థితులని చూడండి. బీహార్లో గన్ల సంస్కృతి,
బీహార్లో ముఠాల సంస్కృతి, అనేక మంది పెద్ద పెద్ద డాన్లు, పప్పు యాదవ్ అంట, ఇలాంటి వాళ్ళందరూ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని సినిమాలు కూడా తీస్తుంటారు. షాబుద్దీన్, మహమ్మద్ షాబుద్దీన్ డాన్, అనంత సింగ్ డాను, ఆనంద్ మోహన్ సింగ్ డాను, పప్పు యాదవ్ డాను, వాళ్ళందరి మీద కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఉంటాయి. అయినా వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు, రాజకీయ నాయకుల్ని శాసిస్తుంటారు. సో వాస్తవంగా చెప్పాలంటే 2001లో ఈ గడ్డి కుంభకోణంలో అరెస్ట్ అయిన తర్వాత 2004 వరకు రబ్రీదేవి ముఖ్యమంత్రిగా కొనసాగారు, ఆయన భార్య. ఆ కాలంలో కిడ్నాపులు ఆల్మోస్ట్ 2001-2004 మధ్య కాలంలో ఏకంగా 1527 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయట. అంటే 2004లోనే 411 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. డబ్బులున్న వాడిని చూడడం, వాళ్ళ పిల్లవాడిని కిడ్నాప్ చేయడం, డబ్బులు వసూలు చేయడం, లేదా పిల్లాడిని చంపేయటం, ఇలాంటి గందరగోళ పరిస్థితులు. అంటే పిల్లాడు బయటికి వెళ్తే మళ్ళీ సేఫ్గా ఇంటికి వస్తాడా లేదా అన్న ఒక భయానకమైన పరిస్థితులను సృష్టించారు. ఈయన 1527 కిడ్నాప్ కేసులు ఏంటండి? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా? చాలా కిడ్నాపులు చివరికి రబ్రీదేవి ఇంటికి వెళ్ళి ఆ కాళ్ళు పట్టుకుంటే ఫోన్ చేస్తే విడిపించేవాళ్ళట. అలాంటి దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రబ్రీదేవి కుమార్తె, అంటే లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రుక్మిణి, ఆమె పెళ్లికి దాదాపు 50 కార్ల షోరూంల నుంచి కార్లు ఎత్తుకొచ్చారట. ఆ తర్వాత ఫర్నిచర్ షోరూంలకి వెళ్ళి దాదాపు కొన్ని లక్షల కోట్ల విలువైన ఫర్నిచర్ని పట్టుకొచ్చేసారట. సో వీళ్ళందరూ అంటే పెళ్లి కోసం అని చెప్పేసి ఇట్లా దారుణంగా పెళ్లి కోసం విపరీతంగా ఖర్చులు చేశారు. అది కూడా ప్రజల సొమ్మును వినియోగించారు. షాపులోళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి అన్ని కూడా తీసుకొచ్చాడు. అంటే ఎంత అరాచకమైన పరిపాలన రాజ్యం చూడండి. దీనంతటికీ హైకోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నప్పుడు అసలు ఇక్కడ ప్రభుత్వం నడుస్తుందా, ఆటవిక రాజ్యం నడుస్తుందా అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించింది. అంటే జంగిల్ రాజ్ అన్నదనమాట హైకోర్టు. ఆ పదం చాలా పాపులర్ అయిపోయింది. నిజంగానే జంగిల్ రాజ్ కదా. సో ఆ పదాన్ని పట్టుకొని ఇవాళ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో దాదాపుగా 27 సార్లు జంగిల్ రాజ్ అని తన ప్రసంగంలో మాట్లాడారంటే జంగిల్ రాజ్ అనే పదం ఎంత పాపులర్ అయిందో చూడండి. అంటే పిల్లల కిడ్నాపుల దగ్గర నుంచి, హత్యల దగ్గర నుంచి, ఆల్మోస్ట్ కుల ఘర్షణల దగ్గర నుంచి కొన్ని వందల మందిని కుల ఘర్షణలు లేపేశారు. సో అదే సమయంలో కొన్ని వందల హత్య కేసులు నమోదైనాయి. సో ఈ ఇష్టానుసారం ఈ డాన్లు ఎవరైతే ఉంటారో ఆ డాన్లు ఇష్టానుసారం చంపేయడమే, తన మాట వినకపోతే చంపేయడమే. ఇక గన్ కల్చర్ అయితే చెప్పక్కర్లేదు. ఎవరి దగ్గర ఎప్పుడు ఏ గన్ ఉంటుందో తెలియదు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇవాళకి బీహార్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇవాళకి బీహార్లో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హత్యలు చేసి వెళ్తారు చాలా చోట్ల. అంటే ఇంకా అక్కడ పరిస్థితులు పూర్తిగా చక్కబడలేదని అర్థమవుతోంది. అంటే అప్పుడున్న వాసనలు ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయి. అయితే ఈ జంగిల్ రాజ్ అనే పదం ఇవాళకి కూడా తేజస్వి యాదవ్ను వణికిస్తూ ఉంటుంది. ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఈ జంగిల్ రాజ్ పరిస్థితులు మీకు తెలిసింటే అప్పట్లో నేను చిన్నపిల్లవాడిని అంటే నాకేం తెలియదు అని చెప్తాడట ఆయన. సో అంతటి అంటే ఒక డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ తెర వెనక్కి వెళ్ళిపోయాడు. అనవసరంగా ఆ పరిపాలనలో ఆ 10 ఏళ్ల కాలంలో జరిగిన ఆ హత్యాకాండ అంతా కూడా తనకు చుట్టుకుంటుందని చెప్పేసి తన కుమారుని ముందు పెట్టి వెనక్కి తనున్న. అయినప్పటికీ ప్రజలు మర్చిపోలేదు ఇప్పటి వరకు. చివరికి గతంలో వచ్చిన 60 స్థానాలు కూడా ఇవాళ ఆర్జేడీకి రాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద జంగిల్ రాజ్ మాకొద్దు అని బీహార్ ప్రజలు తేల్చి చెప్పారు. ఇవాళ బీహార్ ప్రజలు చాలామంది బీహార్లో చాలా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండండి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇలాంటి వాళ్ళు చాలామంది బీహార్ నుంచి వస్తారండి. సో అలాంటి అంత ఒక అద్భుతమైన తెలివితేటలు ఉండి అంత ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు కొన్ని రాష్ట్రాలను శాసిస్తూ ఉంటాడు కదా తన సర్వేలతోటి, తన స్ట్రాటజీలతోటి. అలాంటి ప్రశాంత్ కిషోర్ది కూడా బీహారే. సో ఇలాంటి గొప్ప వాళ్ళు వచ్చిన బీహార్లో ఇలాంటి పరిస్థితి తీసుకురావడంలో లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఒక అరాచకమైన పరిపాలన అని చెప్పాలి. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. నితీష్ కుమార్ అద్భుతం కాకపోయినా ఓకే, బీహార్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అందులో భాగస్వామి అవటం వల్ల కేంద్రం నుంచి అనేక ఫలాలు బీహార్కు వస్తూ ఉన్నాయి. బీహార్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకే ప్రజలు గుడ్డి కంటే మెల్లమేలు అనుకున్నారు. అందుకే జంగిల్ రాజు మాకొద్దు, మాకు ఎన్డీఏ కావాలని మళ్ళీ ప్రజలు ఎన్డీఏ కోసం తీర్పునిచ్చారు. సో ఇప్పటికైనా అంటే చేసిన పాపాలు వెంటాడతాయంటారు కదా, ఆ రకంగా ఆర్జేడీని వెంటాడుతూనే ఉన్నాయి. సో కాంగ్రెస్ పార్టీ కూడా అందులో పాలు పంచుకుని కాంగ్రెస్ పార్టీ కూడా ఆ డ్యామేజ్కి కాంగ్రెస్ పార్టీ కూడా బలైందని చెప్పాలి. ఏదేమైనా బీహార్ ప్రజలకు మరొక్కసారి శుభాకాంక్షలు, ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు.